భయంకరమైన వాసనల్ని కాపాడండి, కాపాడండి మా ప్రాణాలను, కాపాడండి, కాపాడండి మా ప్రాణ. బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం పెయ్యలపాలెం పంచాయతీలో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. రిలయన్స్ బయో ఎనర్జీ లిమిటెడ్ కంపెనీ వద్ద గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కంపెనీ నుంచి వచ్చే దుర్వాసనలతో పలువురు అస్వస్థతకు గురి అవుతున్నారని ఆందోళన చెందుతున్నారు. 2-3 గ్రామాల్లో ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోవడంతో రిలయన్స్ బయో ఎనర్జీ నుంచి వచ్చే వ్యర్థాల వాసన వల్ల దుర్వాసనకు తట్టుకోలేక పడిపోయారని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. గ్రామంలో ఒక్కొక్కరు పడిపోతున్న ఈ కంపెనీ ముందు ఫ్యాక్టరీ నిలపాలని కోరుతూ గ్రామస్తులు పెయ్యలపాలెం రిలయన్స్ బయో ఎనర్జీ ఫ్యాక్టరీ ఎదుట ఆందోళన చేపట్టారు. మా ప్రాణాలు కాపాడండి అంటూ నినాదాలు చేశారు. కాలుష్యాన్ని వెంటనే నియంత్రణ చేయాలని వారు డిమాండ్ చేశారు. చిన్నారులు, వృద్ధులు ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నారని, జిల్లా కలెక్టర్ వెంటనే చర్య తీసుకొని ఈ కర్మాగారాన్ని నిలుపు చేయాలని కంపెనీ గేటు ఎదుట గ్రామస్తులు బెరాయించారు. కంపెనీ నుంచి వస్తున్న దుర్వాసన ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారని, ఆరోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయని వారు ఆవేదన చెందుతున్నారు. నిజంగా రా, నేను ఇందాక ఎక్కించుకొని దిగి వచ్చాను రా. ఆ అమ్మాయిని దించా, వెంకటేష్ కోసం పిలిచా, నాకు తెలియని కూడా తెలీదు. అంటే డోర్ తీసే లోపలికి వస్తుంది, కారు లోపలికి. అబ్బా అబ్బా అబ్బా, వాళ్ళకి ఏముందిలే, ఉద్యోగం చేసేవాళ్ళు. ఎవరు తీస్తే అండి వీడియోనే కదా. ఇంట్లో మీరు నిద్రపోబడ్డా, మీరు ఫ్యాక్టరీ రాత్రి గ్యాస్ ఆడించుకుంటా కూర్చోంటే మేము బతికేదట్టా. నేను ఇప్పటికి నేను 4 నెలల నుంచి ఇటువంటి వాసన నేను చూడలేదురా. మరి చల్లగాలికి ఎంత వాసన వస్తుందంటే ఎంత వాసన వస్తుంది, ఎంత కప్పు వస్తుంది. ఇంత ఘోరంగా ఉంటే ఏడ బతకలుతాను మంది. పిల్లకాయలు బతకపడలే, పెద్దోళ్ళు బతకపడలే. ఈ ఫ్యాక్టరీ గురించే కానీ మొత్తం చావాలా. మరి చెప్పి రానివ్వండి, వస్తా ఉండే ఏడ బతకాలి మేము. మీకు రావట్లేదంటా, మాకు వచ్చింది. నిజంగా రా, నేను ఇందాక ఎక్కించుకొని దిగి వచ్చాను రా. ఆ అమ్మాయిని దించా, వెంకటేష్ కోసం పిలిచా, నాకు తెలియని కూడా తెలీదు. అంటే డోర్ తీసే లోపలికి వస్తుంది, కారు లోపలికి. అబ్బా అబ్బా అబ్బా, వాళ్ళకి ఏముందిలే, ఉద్యోగం చేసేవాళ్ళు. వాళ్ళు ఏదో బతుకు తెరుగు వచ్చే వాళ్ళకి ఏముందో పడతాయి. గేట్ కాడ అందరం కూర్చో ఉన్నామండి. వీళ్ళకి ఎంతకాలం చేస్తుంటే తాళాలకు వెళ్ళాలి, ఏదో పనులు చేయొద్దని నేను అందరం వాదిస్తున్నా. మీ వాళ్ళు ఎవరు స్పందించండి, ఫోన్లు ఎత్తండి. మీ వాళ్ళు ఏంటంటే వీడియోలు కాదు. మనం ఎరు మగవాళ్ళు వాళ్ళ కాడ కొంచెం మాట్లాడుకుంటే మొత్తం గేట్ మొత్తం బయట తాళాలు వేసి పదిలితే తాళాలు వేసేది గీసేది ఆ మాటలొద్దు. ముందు మనం ఆపని చెప్పడం. తాళాలు వేసేది వాళ్ళు కొట్టేది భక్తులే చచ్చిపోతా
చెప్పాము, 10 రోజులు అవకాశం ఇచ్చాము. ఇప్పుడు కూడా మీరు పడుకోకపోతే మేము ఎంత ఊళ్ళో ఉండాలా లేదా? మీరు ఎంత పడుతున్నారు? మీరు 10 రోజులు తగ్గిస్తామని చెప్పారు కదా, తగ్గిస్తా ఉంటే నేను దాగిపోతా ఉంటే భయంకరంగా ఈ వాసన ఎంత బతకాలి చెప్పండి. మీరు మేము మనుషులే కదా, మీరు ఆదాయం చూసుకొని మీరు గ్యాస్లు అమ్ముకుంటారు, మా పరిస్థితి ఏంది? వాడు పాపం ఈ వచ్చి నన్ను వచ్చి చెప్పింది ఆ వెంకటేష్ ఫోన్ ఎత్తమంటే ఆ ఫోన్ ఎత్తకపోయా, అవే రక్తం వచ్చి 10 మంది పాపం ఏడుస్తా ఉంటే గోడు మీకు తగలదా? ఏడుస్తా ఉంటే ఏడుపు డబ్బులు కాదు. 10 రోజులు చెప్పినాం, తిన్నారు, ఏ లాభం? మీరు కాదు అయినా మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాం. తాళాలు వేసే మాట అన్నారు, పుస్తక తాళం వేసే మాట ఏంది? తాళం మనం ఎట్టేస్తాం వాళ్ళ కంపెనీ తాళం కాదు, మన సమస్య చెప్పుకోవడమే. తాళం ఏంది మనం మీరు తాళాలు వేసేది గేట్లు వేస్తే నేను రాను ఎవరాలకి మాట్లాడి మాట మాట్లాడండి. గేట్లు వేసి తాళాలు వేసేది ఏంది? మనం సమస్య చెప్తున్నాము, అదే చెప్తున్నాం, మళ్ళీ చెప్తాం ఇప్పుడు వినాలి కదా మనం. గేట్లు తాళాలు వేసేది మాట్లాడే ఎవరు? రాత్రి అది కానీ ఉంటే మేము బతకలేము. మన ప్రాణాన్ని పెట్టి మన ఊరు కోసంగా పెట్టారు. ఇది కింద కన్నా ఏం చేయలేము. ఇల్లుది బ్యాటరీది, ఇల్లుది బ్యాటరీది ఊరన్నా ఆ శబ్దాలకి అది అదే కదా మైండ్ మీరు చూడాల మైండ్ ఎక్కడ చెప్తా అంత ఆ శబ్దాలకి అయ్యా. మీరు ఆ ప్రతినిధి ఎవరు తెలుస్తారా, లేకుంటే వాళ్ళు ఆపుతారా ఆపరా అది ఏదో మాకు చెప్పండి. ఆ చిన్న మీ ప్రతినిధులు ఎవరు చేయరా మీకు? మీ ఎవరు, మీ హెడ్ ఎవరు మీకు అసలు? పోనీ జీపీఎస్ హెడ్ ఎవరు? రమణండి ఆయన్ని. రవి ఉన్నాడా లోపల? రవి లేడా? జీపీఎస్ రవి ఇళ్ళకాడ పడుకుంటే మేము రాత్రులు నేను కావాలనే ఇప్పుడు పొగులు పని చేసుకొని ఇళ్ళకాడ పడుకుంటాం వాళ్ళ కాడ. మేము నిద్రపోవాళ్ళ ఆయన పొగులంతా పని చేసి ఇంటికాడికి పోయా. మా సంగతి అయిందేడా మీరు పట్టకు పోయినారు తేవడానికి పోయిన్నారు. వెంకటరావు రాజు బాగా పని చేసి ఈరోజు పొద్దున చిప్స్ చల్దాం పోతే వాడు రాత్రి పడిపోయినాడు. ఆటోలు తీసుకుపోయాడు. సార్ మా అక్కడ ఏమన్నా ఒక లక్షలు పడుకునే శక్తి మళ్ళీ ఏమన్నా ఉందా? కానీ శ్రీరకంగా ఒకసారి మా చేతల్లో మీరు తీసేసుకుంటారు. మీరు కూడా మిమ్మల్ని మీరేం వాళ్ళు ఎవరో ప్రతినిధులు వచ్చి మాకు సమాధానం చెప్పే ఫ్యాక్టరీ ఆపందే చూడండి. అదిగో పొగ వస్తా పంపించున్నారా కొడుకున్నా ఎందుకు లారీ కూడా ఉన్నాయండి ఈడ. ఈ వాసన నుంచి విముక్తి కలిగించాలి. ఈ వాసన నుంచి విముక్తి
అరికట్టండి భయంకరమైన వాసనల్ని, కాపాడండి కాపాడండి మా ప్రాణాలను, కాపాడండి కాపాడండి మా ప్రాణాలను.